నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు మరియు జాతీయ రహదారుల సమాహారంతో అమరావతి మరింత శోభాయమానం కానుంది. దాదాపు 16,310 కోట్ల అంచనాలతో నిర్మించి తలపెట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, అట్లానే వినుకొండ గుంటూరు నేషనల్ హైవే, అట్లనే నిజాంపట్నం గుంటూరు హైవే, ఇవన్నీ కూడా ఒక తలమానికం కానున్నాయి. వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతిలోని రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో అనుసంధానించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్లు, జాతీయ రహదారుల సమాహారంతో అమరావతి మరింత శోభాయమానం కానుంది. దాదాపు 16,310 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టినటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేంద్రం ఇప్పుడే పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఈ క్రమంలోనే వినుకొండ గుంటూరు హైవే విస్తరణ, అట్లానే నిజాంపట్నం గుంటూరు హైవే నిర్మాణ పనులు తెర మీదకి వచ్చాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, వినుకొండ మీదుగా ఈ రహదారి అలైన్మెంట్కు సంబంధించినటువంటి కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోత్తు ఆమోదం తెలిపింది. నిజాంపట్నం గుంటూరు రహదారికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఈ యొక్క పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా ఈ వినుకొండ గుంటూరు మధ్య నిర్మించ తలపెట్టినటువంటి ఈ రహదారి పనులు ఊపందుకున్నాయి. 2,605.3 కోట్ల అంచనాలతో 4 వరుసలుగా ఈ జాతీయ రహదారిని విస్తరించనున్నారు. గుంటూరు సమీపంలోని బుధంవాడ వద్ద ఈ రహదారి ఓఆర్ఆర్తో కలుస్తుంది. అక్కడి నుంచి రింగ్ రోడ్డు మీదుగా అమరావతికి చేరుకోవచ్చు. 44.8 కిలోమీటర్ల మేర ఈ బ్రౌన్ ఫీల్డ్గా, మరో 40 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్గా విస్తరించనున్నారు. వినుకొండ, సావల్యాపురం, సంతమాగులూరు, పెట్లూరు వారిపాలెం, సాతులూరు, ఫిరంగపురం వద్ద 6 బైపాసులు వస్తాయని, వాటికి సంబంధించినటువంటి భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి విస్తరణకు మొత్తం 291.88 హెక్టార్ల భూమి కావాలని, అందుకోసం 385 కోట్లు అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావడంతో నిధులకు ఎలాంటి డోకా లేదు. భూసేకరణ ప్రక్రియకు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 3 జాయింట్ కలెక్టర్లను కూడా కేంద్రం నియమించింది. 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే నిజాంపట్నం గుంటూరు రోడ్డుకు, నిజాంపట్నం హార్బర్ నుంచి ఈ గుంటూరుకు నిర్మించి తలపెట్టినటువంటి మరో రహదారి పనులు కూడా అధికారులు సిద్ధం చేశారు. ఏది ఏమైనా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు వినుకొండ గుంటూరు నేషనల్ హైవే విస్తరణ వేగవంతం చేయడం, దాన్ని జాయింట్ చేయడం, అట్లానే ఈ యొక్క నిజాంపట్నం గుంటూరు హైవే కూడా దీన్ని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కలపడం, అనుసంధానం చేయడం, ఇది ఒక ముఖ్యమైన అంశంగా పేర్కొనవచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.